భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం హమాలి కాలనీలోని పలు సమస్యలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో గుట్టపై నుండి వచ్చే వరద నీళ్లు సరాసరి ఇళ్లలోకి వచ్చి దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అంతేకాకుండా పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు. పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసుల దగ్గర నుండి పన్నులు మాత్రం సక్రమంగా వసూలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ మండలం హమాలి కాలనీ గుట్టపక్క బైపాస్ రోడ్ నందు ఈ వరదలు డ్రైనేజీలన్నీ కూలిపోయాయండి. దాదాపుగా 2018-2019 నుంచి మున్సిపాలిటీ సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. మొన్న ఈ మధ్యన కూడా వాళ్ళు సంబంధిత అధికారులు వచ్చి బిల్లు ఇది ఏఈ గారు కానీ వాళ్ళు పక్కమట్టి వాళ్ళు వచ్చి మొత్తం కొలతలు కొలుసుకొని తీసుకుపోయారు తప్ప, కానీ ఇంతవరకు అయితే ఎటువంటి అయితే ఏమి పట్టించుకునే పరిస్థితి లేదండి. ఒకసారి మీరు ఈ డ్రైనేజ్ పక్కన కూడా చూసినా కూడా అట్లే ఉంటుంది. వారు తగు సమస్యని పరిశీలించాలని కోరుకుంటున్నాం. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు లేదని ఏ ఒక్క కూడా లేదండి. నైట్ పూట అమాలి కాలనీ అటే చేస్తారు కానీ ఇటు ఎవరు రావట్లేదు. అమాలి కాలనీ గుట్ట పక్కన చేస్తారు సార్, ఇటు ఎవరు చేయట్లేదు. మెయిన్ గుట్ట వరద మొత్తం మళ్ళీ ఇంటి పన్నులు బరాబర్గానే కడతాం, కరెంటు బిల్లులు కడతాం, కరెంటు బిల్లులు కడుతున్నారు, అన్ని మొత్తం అట్లా చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీస్ చిన్న పిల్లలు ఇంట్లోకి పాములు పురుగులు ఏమైనా వస్తున్నాయి. అందరూ ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్క గవర్నమెంట్ ఎవరు వచ్చి కూడా ఇంతవరకు పట్టించుకున్న లేరు. పోయినప్పుడల్లా పంపిస్తాం అంటారు ఏ గారు, కమిషన్ గారు అంటారు, ఎవరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు అసలు మమ్మల్ని. ధర్నాలు చేసిన దాకా చెయ్యరు మరి, అంతే మరి. ఇప్పటికైనా అధికారులు తగు వీటిని అమ్మటే కొద్దిగా పట్టించుకొని కొద్దిగా సమస్యని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందాక పద్మ చెప్పింది ఒక అప్లికేషన్ రాయమని చెప్తే ఇప్పుడు ఈ మూమెంట్లో రాబోదు మనకి రానట్టలేదు. మొత్తం అటు ఒడి కూడా మొత్తం తీసేస్తుంటే మాది పడ్డ కాలువలు ఉన్నకెళ్ళి కాలువలు తీస్తాను భయ్య. మా సైడ్ మాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం రోడ్డు అటు దాకా అట్లే ఉందండి. సార్ రాండి మీకు ఎంత బూడ కదా అది టర్నింగ్ కదా, ఇక మొత్తం చూసుకోలేదు మొత్తం. రాకుండా ఇటు కూడా అంతే వచ్చింది. మొగలు చెప్పొద్దారు, ఆడవాళ్ళు అయితే 2-3 మాట్లా నిలబడి మాట్లాడండి. 2022 నుంచి కర్రలు వస్తున్నారు, కలిసిపోతున్నారు.